నిమోనియా అనేది ఒక లంగ్ ఇన్ఫెక్షన్. మనం పీల్చుకునే గాలిలో బ్యాక్టీరియా, వైరస్లు కలవటం వలన మన ఊపిరితిత్తుల్లో ఎయిర్ సాక్స్లోని నీరు, నంజు, రక్తం పేరుకుపోవటం వల్ల వచ్చే వ్యాధిని నిమోనియా అంటారు. నిమోనియా వలన ఎయిర్ సాక్స్ మొత్తం నిండిపోయి మన ఆక్సిజన్ బ్లడ్లో కలవకపోవటం వల్ల బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం జరుగుతుంది. అలాంటి సమయంలో అధిక జ్వరం, ఊపిరి అందకపోవడం లాంటివి ఎక్కువగా అవుతుంటాయి. ఎక్కువగా నిమోనియా ఉన్నప్పుడు బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి శరీరం అంతా వీక్ అవుతుంటుంది. మన ఇమ్యూనిటీని బట్టి నిమోనియా కొన్నిసార్లు తొందరగా స్ప్రెడ్ అవుతుంది, కొన్నిసార్లు స్లోగా శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. నిమోనియా ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దగ్గు, తెమడ రావటం, కొన్నిసార్లు తెమడ కలర్లో వస్తూ దుర్వాసనని కలిగిస్తుంది. ఫీవర్, బాడీ పెయిన్స్, వీక్గా అవటం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇది చాలా తొందరగా పెరిగిపోయే వ్యాధి కాబట్టి లక్షణాలు కనపడగానే వెంటనే ఆయుర్వేద వైద్యున్ని కలవడం మంచిది. నిమోనియా ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం: నట్స్, బీన్స్, ఫిష్, ఎగ్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, యాపిల్స్ లాంటి ఆహారాన్ని తినడం మంచిది. నిమోనియా ఉన్నవారు తీసుకోకూడని ఆహారం: స్వీట్స్, మిల్క్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్, చింతపండు రసం లాంటివి తగ్గించుకోవడం చాలా మంచిది. అలాగే మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండడం మంచిది. రోజు పొద్దున్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వలన మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటూ వ్యాధి బారిన పడకుండా కాపాడుతాయి. స్వచ్ఛమైన గాలి మనకి నేచర్ నుండి లభిస్తుంది. అలాంటి నేచర్లో మన ఊపిరితిత్తులకి వచ్చే వ్యాధుల్ని తొలగించే శక్తి కూడా ఉంటుంది. అలాంటి మూలికలతో బాలు హెర్బల్స్ వారు నిమోనియా వ్యాధి తగ్గించుకోవడానికి సహాయపడుతూ నాణ్యమైన ఔషధాలని అందిస్తున్నారు. నిమోనియాకి బాలు హెర్బల్స్లో ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిమోనియాకి బాలు హెర్బల్స్లో మెడిసిన్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. బాలు హెర్బల్స్లో మెడిసిన్స్ వచ్చేసి బీ కాఫ్ సిరప్ అండ్ శ్వాసకుతాక రస్, వాసవదేహం, మహాలక్ష్మి విలాస్ రస్, సీతాఫలాది అండ్ తాలిసారి చూర్ణం. ఈ నిమోనియా వచ్చేసి ఏంటంటే మనం గాలి పీల్చుకోవడం వల్ల ఆ గాలిలో ఉండే బ్యాక్టీరియాస్, వైరస్ వల్ల మన లంగ్స్ అనేది ఇన్ఫెక్షన్ అయ్యి మనకి నిమోనియా అనేది వస్తుందన్నమాట. అంటే మన ఊపిరితిత్తులలో నీరు పేరుకపోవడం కానీ, లేదంటే నిమ్ము పేరుకపోవడం కానీ, అండ్ రక్తం గడ్డగట్టిపోవడం, పాడైన రక్తం అక్కడనే స్టోరేజ్ గడ్డగట్టిపోవడం కానీ అలాంటివి జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి స్పెషల్లీ ఫస్ట్ కాఫ్, కోల్డ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ బీ కాఫ్ సిరప్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి లంగ్స్ అనేది ఫ్రీ చేస్తుంది, మన కాఫ్ కానీ కోల్డ్ కానీ ఏమన్నా తగ్గిస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఇందులో వాసవ, కంటకరి, తులసి, అష్టమది ఇవన్నీ ఉండడం వల్ల కొద్దివరకు ఇమ్యూనిటీ లెవెల్ కూడా డెవలప్ అవుతుంది. అలా ఇమ్యూనిటీ లెవెల్ అనేది డెవలప్ అవడం వల్ల ఈ నిమోనియా అనేది మనకి రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా తొందరగా తగ్గడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది ఈ కాఫ్ సిరప్. అండ్ శ్వాసకుతాక రస్ అని ట్యాబ్లెట్ ఉంటుంది. శ్వాసకుతాక రస్ ట్యాబ్లెట్స్ వచ్చేసి ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం ఏదైనా క్లియర్ చేస్తుంది అనమాట. మనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఏమన్నా తగ్గిస్తుంది. అంటే మనకి నిమోనియా ఉండడం వల్ల ఏంటంటే మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి పల్స్ అనేది పడిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సరిగా ఆక్సిజన్ అనేది అందకుండా ఉంటుంది. అలాంటివి తగ్గడానికి మనకి శ్వాసకుతాక రస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా మొత్తం క్లియర్ చేస్తుంది. అండ్ వీటితో పాటు వాసవలేహం ఇది లేహం వచ్చేసి ఏంటంటే మనకి ఫ్లమ్ ఉంటుంది కదా, అంటే అక్కడ నీరు పేరుకపోవడం కానీ, రక్తం గడ్డగట్టిపోవడం కానీ, తెమడ కానీ వాటిని అన్నిటిని క్లియర్ చేయడానికి ఈ వాసవలేహం చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే కొద్ది వరకు ఇమ్యూనిటీ లెవెల్ పెంచడం కానీ, ఇంకా ఆకలి పెంచడం కానీ ఆ విధంగా యూజ్ అవుతుంది. అండ్ వీటితో పాటు మహాలక్ష్మి విలాస్ రస్ అని గోల్డ్ ట్యాబ్లెట్ ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్ నిమోనియాకి. ఎందుకంటే మనకి రెస్పిరేటరీ ప్రాబ్లం మొత్తం క్లియర్ చేయడంతో పాటు మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ అనేది పెంచడానికి, అండ్ దాంతోపాటు నిమోనియా బ్యాక్టీరియాస్ అనేది మొత్తం క్లియర్ చేయడానికి, టోటల్గా ప్రాబ్లం క్లియర్ అవడానికి ఈ మహాలక్ష్మి విలాస్ రస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ సీతాఫలాది, తాలిసాది చూర్ణం ఈ రెండు పౌడర్స్ మిక్స్ చేసుకొని వాడాలన్నమాట. ఎందుకంటే మనకి ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, కాఫ్ కానీ, కోల్డ్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి రాకుండా ఉంచుతూ ఇంకా ఇమ్యూనిటీ లెవెల్ అనేది డెవలప్ చేస్తుంది సీతాఫలాది అండ్ తాలిసాది చూర్ణం వల్ల. ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే
బీ కాఫ్ సిరప్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ఒక 20 ml సిరప్ 20 ml వాటర్ తీసుకోవాలి. అండ్ శ్వాసకుతాక రస్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ 2 టాబ్లెట్స్ తీసుకోవాలి. వాసవలేహం వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ 1 teaspoon తీసుకోవాలి. అండ్ మహాలక్ష్మి విలాస్ రస్ వచ్చేసి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ తీసుకోవాలి. సీతాఫలాది తాలిసాది చూర్ణం వచ్చేసి 2 మిక్స్ చేసుకొని ఇది 1/2 స్పూన్ సీతాఫలాది 1/2 స్పూన్ తాలిసాది 1/2 స్పూన్ 100 ml గ్లాస్ వామ్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగండి. అలా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ డైలీ 2 times తీసుకోవాలి. ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఒక 40 daysలోనే చాలా డిఫరెంట్ అనేది కనిపిస్తుంది. కంటిన్యూస్గా ఒక 3 months వాడుకుంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.